ఏ అంశం అయినా సరే, ఎంతటి విషాదం అయినా సరే, తెలుగుదేశం పార్టీ ఏ లైన్ తీసుకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే లైన్ తీసుకుంటారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ అంశంలో మరొకసారి అది రుజువైంది. ఎలా అయితే మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని, కార్మిక సంఘాలని తప్పుపట్టారో, అంత దారుణంగా ఈ ప్రమాదానికి కారణమే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అన్నటువంటి ధోరణిని, ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కూటమి పార్టీలు చేస్తూ ఉన్నాయి. సో నారా లోకేష్ కార్మిక సంఘాలను తప్పుపట్టినటువంటి కొద్ది ఆ సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లో అదే తరహా కామెంట్లు చేశారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదాలకు కానీ, ఇంత నిర్లక్ష్యానికి కానీ, ఇటువంటి భద్రతా లోపాలకు కానీ వీటన్నిటికీ కారణం కార్మిక సంఘాలే, కార్మిక సంఘాల వల్లనే ఇలా జరిగిందంటూ చాలా ఆశ్చర్యకరమైనటువంటి థియరీని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది విమర్శలకు దారితీస్తుంది. కార్మిక సంఘాలు ఆయనతో కలిసి రాకపోవడం వల్ల ప్రైవేటీకరణ ఆపలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేస్తే ఆయన స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసి ఈ ప్రైవేటీకరణ ఆపేనంటూ పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో ఈ మాట విన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘాలంతా కూడా ఏం చేయాలో కూడా పాల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేసిందని, దాన్ని నేను ఆపానని. అసలు వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సరే, ఒకవేళ నిజంగానే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన ప్రయత్నాన్ని మీరు ఆపేస్తే మరి ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం దానికి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, క్యాబినెట్ తీసుకునే డిసిషన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదు? అందులో 30 విభాగాలు ఎందుకు ప్రైవేటైజేషన్కి వెళ్తుంది? ఎందుకు అక్కడ కార్మికుల్ని తొలగిస్తూ వస్తుంది? ఎందుకు కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది? ఎందుకు సొంత గనులు ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు? ఈ ప్రశ్నలకు మాత్రం పవన్ కళ్యాణ్ నుండి సమాధానం రాదు. కానీ ఆశ్చర్యంగా కార్మిక సంఘాలు ఈయన నమ్మలేదు కాబట్టి, ఈయనతో కలిసి రాలేదు కాబట్టి నేను ప్రైవేటీకరణ ఆపలేదని ఒకవైపు ఏమో ఆపేశానని ఆయనే చెప్తారు, ఇంకొక వైపు ఏమో ప్రైవేటీకరణ ఆపలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రస్తుతం కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలే. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లోకి వెళ్తుందన్న విషయం గతంలో పవన్ కళ్యాణే చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేయలేదంటే దానికి సమాధానం చెప్పరు. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ పరిహారం ప్రకటింపజేస్తానని కూడా హామీ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ తిరిగి కార్మిక సంఘాలు నిందించి, కార్మిక సంఘాలపైన నెపం నెట్టేసి, లోకేష్ ఏ విధంగా అయితే కార్మిక సంఘాలను అవమానించారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే అవమానించడం అన్నది వివాదాస్పదంగా మారింది.